బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో 10 నిమిషాల్లో 10,000 మందిని కలపగల శక్తి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. నటులకు పాలిటిక్స్ అంత ఈజీ కాదని, సినిమాల్లో మాత్రమే వారు హీరోలని అన్నారు. కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారన్నారు. చిరంజీవి 2 చోట్ల పోటీ చేసి ఒక్కచోట మాత్రమే గెలిచారని తెలిపారు. గుడివాడలో బాలకృష్ణ నిలబడితే తప్పకుండా ఓడిపోతారని కేతిరెడ్డి అన్నారు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ 10 నిమిషాల్లో 10,000 మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పూల్ చేయగలరు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇవన్నీ చేస్తారు. ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్ గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామరు, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రాసెస్. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా? కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్? కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే లేదు కదా. నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది. అంతకంటే పర్ఫార్మ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ యాక్టర్ కి రావాలనే లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచొచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్ని జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ. రాష్ట్రంలో 10 నిమిషాల్లో 10,000 మందిని కలపగల శక్తి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. నటులకు పాలిటిక్స్ అంత ఈజీ కాదని, సినిమాల్లో మాత్రమే వారు హీరోలని అన్నారు. కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారన్నారు. చిరంజీవి 2 చోట్ల పోటీ చేసి ఒక్కచోట మాత్రమే గెలిచారని తెలిపారు. గుడివాడలో బాలకృష్ణ నిలబడితే తప్పకుండా ఓడిపోతారని కేతిరెడ్డి అన్నారు.